పద్మాదేవేందర్ రెడ్డి. అధ్యక్ష, మీరు ఏకగ్రీవంగా ఉపసభాపతిగా ఎన్నికైనందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ప్రతిపక్షాలు కూడా సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు మీ రాజకీయ జీవితాన్ని మరి ప్రారంభించినప్పుడు 2001లో మీరు కార్పొరేట్గా నిలబడ్డ సందర్భంలో మీ డివిజన్కు ప్రచార నిమిత్తం అక్కడ రావడం జరిగింది అధ్యక్ష. అప్పుడే మీరు మాకు పరిచయం కావడం జరిగింది. మరి అప్పటి నుండి కూడా అంచెలంచెలుగా ఎదిగి ఒక కార్పొరేట్ స్థాయి నుండి ఉద్యమంలో మరి పాదం మోపి ఉద్యమంలో కూడా మరి అనేక అవాంతరాలు, ఇబ్బందులు, ఆటుపోట్లను కూడా ఎదుర్కొని ఒక శాసనసభ్యునిగా 2004లో ఎన్నికవడం, తదనంతరం కూడా మరి మళ్ళీ ఉద్యమంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ 2014లో మళ్ళీ గెలవడం, తర్వాత మంత్రిగా కూడా మీ పాత్రను మరి సునాయాసంగా పోషించడం జరిగింది అధ్యక్ష. మరి మీరు మెదక్ ప్రాంతానికి కూడా చాలా సందర్భాల్లో రావడం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎక్సైజ్ భవనాన్ని ప్రారంభించడానికి మీరు మెదక్ రావడం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భాల్లో కూడా మా ప్రాంత ప్రజలకు అనేక రకాల సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఈత చెట్ల పెంపకం గురించి కానీ మిగతా కుటుంబ విషయంలో కూడా మీరు చేసిన చొరవను కానీ అక్కడ తెలియజేయడం జరిగింది అధ్యక్ష. మరి అలాంటిది 2001 నుండి కూడా ఉద్యమంలో చాలా సందర్భాల్లో కూడా కలిసి పనిచేయడం, ముఖ్యంగా బోనాల పండగకి తప్పకుండా ఒక ఆడబిడ్డలేక నన్ను ఇంటికి పిలిచి అక్కడ బోనంతో పాటుగా అమ్మవారి దర్శనాన్ని కూడా చేయించడం, భోజనం పెట్టడం, ఇలాంటివన్నీ మర్చిపోలేని సంఘటనలు అధ్యక్ష. మరి ఎన్నో సందర్భాల ఉద్యమంలో కూడా రాస్తారోకోలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, హైదరాబాద్ నగరంలో జరిగిన ఏ మీటింగ్లో అయినా కానీ మీ పాత్ర చాలా కీలకం. అలాంటి సందర్భంలో కూడా మరి మనం చాలా సందర్భాల్లో కలిసి పనిచేయడం జరిగింది. చాలా ఆఫీసులను కూడా మనం దిగ్బంధం చేసిన సందర్భాలను కూడా మీతో కలిసి పనిచేయడం జరిగింది. అలాంటి మీరు మరి ఉన్నత స్థానాన్ని అధిరోహించినందుకు మీకు మరొకసారి శుభాకాంక్షలు. ఈ సభను అంటే నేను కూడా డిప్యూటీ స్పీకర్గా చేసిన కాబట్టి ఆ సీట్ యొక్క అత్యున్నతమైన స్థానం అది. కాబట్టి ఆ స్థానానికి ఇంకా గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ఈ సభను సజావుగా నడపడం కోసం సమర్థవంతమైన చర్చలు జరిగి, అర్థవంతమైన చర్చలు జరిగి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు చేస్తారు. ఎందుకంటే మీకు కన్విన్స్ నేచర్ ఉంది కాబట్టి, ఎవరినైనా సరే కన్విన్స్ చేస్తారు కాబట్టి అలాంటి నేచర్తోనే ఈ సభను సజావుగా నడుపుతారని చెప్పి భావిస్తూ మీకు ఆ సమర్థతను, ఆ ధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని, మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.